మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫిష్ పాండ్ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పాల్గొన్న ఉపాధి కూలీలతో మాట్లాడి మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల అమలుపై సమాచారం తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఒకవేళ కూడా అప్లికేషన్ తీసుకున్నారు కొంచెం జాబ్ రైతు భరోసా పడ్డాయా? మెదక్ జిల్లా ప్రజలకు అందరు కూడా నమస్కారం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ మధూర్ విలేజ్ శంకరంపేట ఆర్ మండల్లో చూడడానికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే ఇంకా కొద్దిగా మనకు వరి ఇంకా స్టార్ట్ కావడానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి మరి జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్కి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో పెద్ద ఎత్తున అందరు కూడా వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్లో పార్టిసిపేట్ చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా కూడా మనది ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో సో అది ఇంకా కూడా మనం పెంచినట్టయితే ఎంత మనకి లేబర్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనకు జనరేట్ అవుతుంది. సో ఎంత మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అయితే మనకి ఊళ్ళలో సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్లు కానివ్వండి, అదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలలో అందరూ కూడా ఎవరెవరైతే ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో సో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఫిష్ పాండ్స్ చాలా మంచిగా పెద్ద ఎత్తున ఇక్కడ ఫిష్ పాండ్స్ కట్టడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్ అవ్వడమే కాకుండా సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీ మెంబర్స్కి అందరు కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఫిషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇన్కమ్ కూడా వాళ్ళకి పెరగడం జరుగుతుంది. అక్కడ మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, వాటర్ కన్జర్వేషన్గా కూడా యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ వేస్గా మనకి ఇక్కడ ఒక అసెట్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంది. సో ఇటువంటి అసెట్స్ అన్నీ కూడా మన జిల్లా వ్యాప్తం కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సో మండల్ యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా టేకప్ చేసి చాలా పెద్ద ఎత్తున మనం ఈసారి శాంక్షన్స్ ఇచ్చినాం. మరి వాటన్నిటిని కూడా తొందరగానే గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ గ్రౌండ్ చేసి మనం వాటిని అంతా కూడా యూటిలైజేషన్కి తీసుకొని రావాలంటే పెద్ద ఎత్తున వర్కర్స్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ని చాలా సీరియస్గా తీసుకొని యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా ఉంది.